అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఏప్రిల్ 15వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారికి అనుకూల సమయాలు ప్రతికూల సమయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎదుర్కోబోయే సమస్యలకు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల పరిష్కారం లభిస్తుందో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామ్దాస్ స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒకసారి మన గురువుగారిని సంప్రదించి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే తప్పకుండా పరిష్కారం లభించి తీరుతుంది. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే పరిష్కారం చెప్పబడును. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో ఎంతో ప్రత్యేకత కలవారు. మన గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి చూడండి. మీకు ఉన్న సమస్యలకు తప్పకుండా అయితే పరిష్కారం లభించి తీరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే వీరు ఎంతో గుణవంతులనైతే చెప్పుకోవచ్చు. వీరు బంధాలకు, అనుబంధాలకు ఎంతో ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు. సరైన మార్గంలో నడుచుకున్నప్పటికీ కూడా మాకే ఎందుకు ఇన్ని కష్టాలు, ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయని పదే పదే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. వివాదాలకు, గొడవలకు చాలా దూరంలో ఉంటారు. ఎవరైనా సరే వీరిని మోసం చేస్తే, కించపరిస్తే లేదా ఆత్మాభిమానం దెబ్బతీసిన వీరు అస్సలు సహించలేరు. వీరి యొక్క తీవ్రత కూడా చాలా ఊహించని విధంగా అయితే ఉంటుంది. వీరి యొక్క కోపాన్ని చాలా ప్రళయంలాగా ఉంటుంది. అగ్నిపర్వతంలా బద్దలవుతూ ఉంటారు. ఇంతలోనే శాంతపరుస్తూ ఉంటారు. వీరి యొక్క మనసు చాలా సున్నితమైనదని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గలవారు ఎదుటివారిని చాలా తీక్షణంగా, లోతుగా ఆలోచిస్తూ ఉంటారు. వీరిని ఎదుటివారిని ఇట్టే ఆకర్షితులు చేసుకుంటూ ఉంటారు. వీరి యొక్క మనసు చాలా సున్నితమైనదని చెప్పుకోవచ్చు. అపారమైన దైవానుగ్రహం కలిగిన వారు. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని పరీక్షలు ఉన్నా భూమి మీద మరెవరు ఎదుర్కొని ఉండరు. జీవితంలో మిమ్మల్ని నిత్యం ఒక అగ్ని పరీక్షకు గురి చేసే విధంగా అయితే ఉంటుంది. ప్రతి అడుగులోనూ భగవంతుడు పరీక్షిస్తూనే ఉన్నాడని మీరు తప్పకుండా అయితే ప్రతి ఒక్క బాధను కూడా సహిస్తూ భగవంతుని యొక్క అండ ఉందని భగవంతునిపై ఎక్కువగా మీరు భక్తి శ్రద్ధలతో ఇవన్నీ భరిస్తూ వస్తూ ఉన్నారు. అయితే రేపటి రోజున మీకు ప్రేమ కోసం, ఆప్యాయత కోసం ఎంత దూరమైనా వెళ్తారో అటువంటి త్యాగానికైతే సిద్ధపడుతూ ఉంటారు. సున్నితమైన మనస్తత్వం కొంత బలహీనపరుస్తుంది. ఇతరులు మిమ్మల్ని చులకనగా చూడడానికి కారణం కూడా అవుతుంది. మీ యొక్క గుణం ద్వారా ఎన్నోసార్లు నష్టపోయి ఉన్నప్పటికీ కూడా మంచివారు, ఎంతో సున్నితమైన వారు, మనసున్నవారు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచము మీకు చాలా కఠినంగా మారబోతుంది. వీరు ఎంతో ప్రాణంగా ప్రేమించిన మనుషులు కూడా మిమ్మల్ని మోసం చేస్తూ వస్తున్నారు. ఎన్నో అవమానాలకు గురి చేస్తూ ఉన్నారు. మీ జీవితంలో ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నప్పటికీ కూడాను ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అని మీరు సతమతం అవుతూ ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా ఎన్ని మోసాలకు గురైనప్పటికీ కూడాను మీరు ప్రతి ఒక్కరిని నమ్ముతూనే వస్తూ ఉంటారు. మీకు దెబ్బ తగిలిన ప్రతిసారి కూడా ఎంతో శక్తివంతంగా, దృఢంగా మారుతూ ఉంటారు. మీరు పడినటువంటి కష్టాలన్నింటినీ కూడా అనుభవించినటువంటి జీవితం అంతా కూడా చాలా రాటు తేల్చి ఉన్నాయనైతే చెప్పుకోవచ్చు. మిమ్మల్ని ఎదుటివారు ఏ విధంగా కష్టపెడుతూ ఉన్నారో మీరు ఎంతో స్నేహంగా చేసినప్పటికీ కూడాను ఒక ప్రేమైన చాలా లోతుగా అయితే ఉంటుందనేది చెప్పుకోవచ్చు. మీరు అర్థం చేసుకోవడంలో కూడా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే కనుక అటువంటి సమస్య లోతుల్లోకి వెళ్ళడం ఇటువంటివన్నీ కూడా చాలా మీకు మీరే సాటని చెప్పుకోవచ్చు. మీ యొక్క ఓపికకు, సహనానికి, మంచితనానికి, విశ్వాసానికి భగవంతుడు మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా పరీక్షించి ఆ యొక్క పరీక్షలో మీరు ఎంతో అద్భుతంగా నెగ్గారని చెప్పి గొప్ప గొప్ప జవాబు కూడా ఇచ్చిన రోజునైతే చెప్పుకోవచ్చు. మీ యొక్క మంచి భవిష్యత్తుకు మంచి రోజులు రాబోతున్నాయని అయితే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ముందు రోజుల్లో మీకు ఎంతో కలుసుబాటు రాబోతుంది. అలాగే అనుకూలమైన రోజులు మరెన్నో దూరంలో లేవు. కేవలం అతి చేరువలోనే మిమ్మల్ని కోరుకున్నటువంటి కొంత వ్యక్తులు కూడా మీకు నూతనమైనటువంటి బంధాలు కూడా మీ జీవితంలోకి రాబోతున్నాయి. ఇవాళే మొదలుపెట్టి, ఇవాళే ప్రారంభించి రేపటి రోజున మీరు చాలా కొత్త వ్యాపారాలు కూడా మొదలు పెట్టాలన్న చాలా సరైన సమయం అని కూడా తెలుసుకోవాలి. మీరు మొదలు పెట్టాలనుకుని చెప్పే రేపటి రోజున మీరు ఏవైతే కొత్తగా వ్యాపార రంగాల్లో ఎటువంటి వ్యాపారం అయితే మీరు మొదలు పెట్టాలని చిన్న ఉద్యోగాల్లో మీరు జాయిన్ అయినా కూడా
జీవితంలో చాలా సాఫీగా ప్రశాంతంగా అయితే జరిగిపోతుంది. మీకు రేపటి రోజున ఎంతో అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక వార్త అయితే రాబోతుంది. కొంతమంది వ్యక్తులు కొన్ని సలహాలు కూడా మీకు ఇవ్వడం ద్వారా పనిలో సరైనటువంటి ఒక మంచి సరైన నిర్ణయం ఇవ్వడంతో మీరు చేసిన ఒక మంచి లాభం రావడంతో ఇటువంటివన్నీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయితే మీ చుట్టూనే ఇన్ని రోజుల నుంచి మీతో చాలా నమ్మకంగా ఉంటూ అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని ముంచాలని చేసే ప్రయత్నాలు కూడా ఒక నమ్మక ద్రోహిని కూడా మీరు రేపటి రోజున తెలుసుకోబోతున్నారు. అలాగే ఈ రోజున మీరు కొన్ని విషయాల్లో కూడా సరైనటువంటి నిర్ణయం అనేది ఇది సరైందా కాదా అనే ఆలోచన కూడా కాస్త మానసిక ఒత్తిడికి కూడా గురి కాబోతున్నారు. ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది. కుటుంబ సభ్యుల్లో పెద్దవారిని సంప్రదించి మీరు నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదంగా అయితే ఉండబోతుంది. ఎవరు ఎటువంటి పనికైతే చక్కగా నిర్ణయించే తెలివితేటలు కూడా మీకు చాలా నిజంగా ఎంతో మెండుగా ఉన్నాయంటే చెప్పుకోవచ్చు. ఎంతో జ్ఞాపక శక్తి కలవారనైతే చెప్పుకోవచ్చు. మంచి పట్టుదల ఉన్నవారు, ఎంతో మొండి పట్టుదల కలవారు, క్రమబద్ధమైనటువంటి జీవన శైలిని కూడా మీరు చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. ప్రతి పనిని కూడా ఎంతో చక్కగా అయితే చక్కబెడుతూ ఉంటారు. రేపటి రోజున మీరు కష్టపడేటువంటి స్వభావం ఉన్నవారు కనుక ఎన్నో వాస్తవాలను కూడా ఇష్టపడుతూ ఉంటారు. మీ యొక్క అభిప్రాయాలను ఎక్కువ ఎవరితో కూడా పంచుకోరు. అలాగే మీరు పంచుకున్న ప్రతి మాట కూడా మీ ఆప్తులతోనే, బంధుమిత్ర వర్గాలతోనే తప్ప మీరు ఎవరిని అయితే తొందరగా అయితే నమ్మి మోసపోరు. రేపటి రోజున మీకు బాగా రాణించగలబోయే రంగాలు, వ్యాపార లక్షణాలు చాలా చక్కగా అవలంబిస్తారు. శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉండబోతున్న విలాసవంతమైన జీవితాన్ని కూడా మీరు కోరుకోబోతున్నారు. మీకు తగిన విధంగా చాలా ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో గడపబోతున్నారని చెప్పుకోవచ్చు. మీకు సహాయ సహకారాలు చేసేటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది కనుక మీరు చేసేటువంటి దానికి కానివచ్చు మరింత ఎక్కువ రెట్టింపు అయినటువంటి పుణ్య ఫలితం అయితే ఖచ్చితంగా పొందే అవకాశం కూడా ఉంది. దగ్గరలో ఎవరైనా మీరు తప్పకుండా యాచకులు కనిపించినా, పేదవారు కనిపించినా మీకు తోచినంత దాన ధర్మాలు చేయడం, ఆహార దానం కానివ్వండి, వస్త్రదానం కానివ్వండి, ఎటువంటిదైనా దాన ధర్మాలు చేయడం ద్వారా మీకు మరింత రెట్టింపు లాభ ఫలితాలు కూడా, పుణ్య ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఇతరులకు చేసేటువంటి దాన ధర్మాలు మొదటి నుండి మీకు లక్షణం ఉంది కనుక ఇటువంటి సమస్యలు ఇతరులతో పంచుకోవడానికైతే మీరు ఎక్కువగా ఇష్టపడరు. గొడవలకు చాలా దూరంగా ఉంటారు. రేపటి రోజున మీ యొక్క పనిని తప్పకుండా చేసుకోవాలి. ఎదుటివారిని కొత్తగా పరిచయమైన కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు ఎవరైనా కొత్తగా పరిచయమైన వ్యక్తులు ఎవరైనా ఉంటే వారిలో ఒకరు పరిచయం అయినప్పుడు మీ యొక్క సొంత విషయాలను వారితో పంచుకోకపోవడం చాలా మంచిది. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం చాలా మంచిది. మీ యొక్క సొంత విషయాలను బయట వారితో మీరు పంచుకోవడం వల్ల ఆ వ్యక్తి మరొక వ్యక్తితో చెప్పుకోవడం, ఇలాగా అందరికీ మీ యొక్క విషయాలను తెలియడం ద్వారా మీ యొక్క బలాలు, బలహీనత అందరికీ తెలుసుకొని మీకు కాస్త ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంది కనుక అటువంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. రేపటి రోజున మీరు ఎంతైనా గొడవలు జరిగే సమయంలో కాస్త దూరంగా ఉండడం చాలా మంచిది. మీ యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంటుందంటే మనసు కుదురుపడేలాగా ఉంటుంది. రేపటి రోజున అనారోగ్య సమస్యల నుంచి కూడా మీకు కాస్త ఉపశమనం కలిగే రోజునైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీ యొక్క రాశిగల వారికి కొత్త విషయాలను నేర్చుకుంటూ కూడా విద్యార్థులు కావచ్చు ముందుకు సాగిపోబోతూ ఉన్నారు. రేపటి రోజున తూర్పు దిక్కు ప్రయాణాలు ఎంతో విశేషంగా ఉంటుంది. అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 7 అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు రేపటి రోజున ఎరుపు, ఆకుపచ్చ ఎంతో శుభరంగులుగా అయితే చెప్పుకోవచ్చు. ఈ రంగు వస్త్రాలను ధరించటము లేదా రుమాలు రూపంలో అయినా మీ దగ్గర ఉంచుకున్న మీకు అదృష్టం చక్కగా అయితే వరిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రోజున మీకు చాలా ముఖ్యమైనటువంటి ఒక శుభవార్త కూడా ఫోన్ కాల్ ద్వారా వినేటువంటి అవకాశాలు చాలానే ఉన్నాయి. అలాగే రేపటి రోజున మీపై పగ పెంచుకున్నటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని తీవ్రంగా ద్వేషిస్తున్నప్పటికీ ఆమె మీ మీద విపరీతమైనటువంటి పగతో రగిలిపోతూ ఉంది. ఆ ఒక్క స్త్రీ మీ ఇంట్లో కావచ్చు, కుటుంబ సభ్యురాలు కావచ్చు, మీ ఇంటి యొక్క చుట్టుపక్కల వారు కావచ్చు, బంధుమిత్ర వర్గాలు ఎవరైనా కావచ్చు, మీ యొక్క శ్రేయాభిలాషిగా మీ పక్కన చేరుతూ మీ యొక్క స్నేహితురాలుగా ఉంటూ మీకు తెలియనటువంటి ఒక స్త్రీ మిమ్మల్ని దారుణమైన దెబ్బతీయాలని అయితే ఒక విధంగా నాశనం చేయాలని చెప్పి కుట్ర పన్నుతూ ఉన్నారు. ఆ యొక్క స్త్రీ ఎవరనే విషయాన్ని రేపటి రోజున మీరు తప్పకుండా తెలుసుకోబోతున్నారు. ఆ స్త్రీ మీ ముందుకు రాబోతుంది. అటువంటి బంధాన్ని మీరు దూరంగా చేసుకోవడం చాలా మంచిది. అటువంటి బంధాలను వాటిని దగ్గరకు రానివ్వకుండా ఒక రకంగా దూరంగా ఉంచడం మీకు ఎంతైనా మంచిది. రేపటి రోజున అటువంటి వారితో దూరంగా ఉండడం వల్ల, మీకు అప్రమత్తంగా ఉండడం వల్ల చాలా కక్షలు, అనవసరమైనటువంటి గొడవలకు కూడా దిగడం వల్ల మీకే తప్పకుండా అవమానం జరుగుతుంది కనుక అటువంటి వారిని దూరంగా పెట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని అయితే తెలుసుకోవాలి. ఆ స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, కొంతమంది మీకు మీ మీద, మీ యొక్క ఉన్నత స్థితి మీద మీ కన్నేసి మిమ్మల్ని వివాదాలకు దూరంగా ఉంచడం చాలా మంచిది.
మిమ్మల్ని వివాదాల్లో ముంచెత్తాలని, సమస్యల్లో ముంచెత్తాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించి ముందుకు సాగడం చాలా మంచిది. ప్రతి విషయాన్ని ఎవరితో పంచుకోవద్దు. ఎవరు మంచివారు, ఎవరు మనవారు కాదో మీరు జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం చాలానే ఉంది. తప్పకుండా రేపటి రోజున మీరు నిత్య దైవారాధన చేసుకోవడం, దీపారాధన చేసుకోవడం, ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకొని భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల ఇటువంటి ఆటంకాలన్నీ, ఇటువంటి విషయాలన్నీ తప్పకుండా తొలగిపోయి మీకు ఒక మంచి ఆనందకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం అయితే నెలకొంటుంది. మీరు తప్పకుండా రేపటి రోజున తులసి మొక్కకు కూడా ఉదయం సాయంత్రం దీపారాధన చేసి చిన్న పాలతో చేసిన తీపి నైవేద్యం కూడా సమర్పించడం చాలా మంచిది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం కూడా దోషాలన్నిటిని కూడా తొలగింపజేస్తుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.